హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో జంక్ రూల్స్ను ఎలా రిమూవ్ చేయాలి ఈ పవర్ క్వెరీ ద్వారా తెలుసుకుందాం. ఎక్సెల్లో జంక్ రూల్స్ను ఎలా ర్యాండమ్గా ఉన్నటువంటి జంక్ రూల్స్ను ఎలా రిమూవ్ చేయాలన్నది మనం చూద్దాము. ఈ ఫ్యూచర్లో అక్కడ ఇక్కడ మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఇక్కడ చూద్దాం అది ఏంటి అనేది ఒకసారి లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, నేను నా డి డ్రైవ్లో డేటాను ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, డేటా జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, జంక్ రోస్ ఉన్నాయి. చూడండి, మధ్యలో బ్లాంక్ రోస్ ఇట్లా ఉందనుకోండి, కంప్లీట్గా ఉంటే ఈ రో డిలీట్ చేయొచ్చు. ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇది డిలీట్ చేయలేదు. డిలీట్ చేస్తే ఇప్పుడు ఈ డేటా లాస్ అవుతాం. సో ఇది కూడా ఈ మూడు చూడండి. చూడండి, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ రో ఏంటి? ఇది ఫస్ట్ రో. ఇది ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, రీజన్. ఇది ఇక్కడికి రావాలి. చూడండి, ఇది ఇక్కడ రావాలి, పైకి రావాలి. ఇది 36. సేమ్ ఇది సెకండ్ రో. ఇది డేటు, రీజన్ ముంబై, వాల్యూ వచ్చేసి ఇది 73. ఇది మీదికి రావాలి, ఇలా ఇది పైకి రావాలి. సో ఇవన్నీ ఇట్లా రోస్ అన్ని ఏంటంటే ఈ ఎంటీ రోస్ ఉన్నాయి కదా, జంక్ రోస్ అనొచ్చు, బ్లాంక్ రోస్ అనొచ్చు. బ్లాంక్ తెలుసు సార్, బ్లాంక్ తెలుసు. ఇవి రిమూవ్ చేసి రోస్ను మనం ఫిట్ చేయాలి, స్ట్రక్చర్కి తీసుకురావాలి. అది ఎలాగో చూద్దాం పవర్ క్వెరీ ద్వారా. చూడండి, డేటా ఫ్రమ్ టేబుల్ రేంజ్. ఇది పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్తాం మనము. చూడండి, డేటా జూమ్ చేస్తున్నాం. చూడండి, ఇది డేటా అండ్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్. మన పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్తున్నాం. చూడండి, 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 ఇక్కడ మనకు 4 కాలమ్స్ ఉన్నాయి. 4 చూడండి, ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, రీజన్, వాల్యూ. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ రో. ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడికి రావాలి, నల్ రోస్ ఏమో కావాలి. చూడండి, ఫస్ట్ రో. నెక్స్ట్ సెకండ్ ఇది ఏంది? చూడండి, ఇది ఇక్కడికి రావాలి. చూడండి, ఇది రిమూవ్ కావాలి, ఇది ఇక్కడికి రావాలి, ఈ ప్లేస్ వరకు. సో నేను ఏం చేస్తున్నా చూడండి, ఫస్ట్ ఇది ఏంటంటే మనం ఈ 4 కాలమ్స్ ఇండివిజువల్గా ఒక్కొక్క కాలంని ముందు ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకొని ఫస్ట్ ఆ ఒక్కో లిస్ట్లో ఒక్కో కాలంలో ఉన్న ఈ బ్లాంక్ సెల్స్ని రిమూవ్ చేసి ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేసి తర్వాత మళ్ళీ ఇవి యాడ్ చేద్దాం. సేమ్ ఎట్లా అంటే ఫస్ట్ దీన్ని లిస్ట్ తీసుకుంటాము, ఈ బ్లాంక్ రోస్ అనేది రిమూవ్ చేస్తాము. ఇవన్నీ బ్లాంక్ రోస్, ఇవన్నీ రిమూవ్ చేస్తాము. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా ఒక లిస్ట్ లాగా తీసుకుంటాము. ఈ 4 లిస్ట్ లాగా తీసేసుకుంటాము. ఇలా నల్ వాల్యూస్ రిమూవ్ చేస్తాము. ఇవన్నీ తర్వాత ఇవి కంబైన్ చేస్తాం రోస్ 4. అవి ఎలాగో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ కాలమ్స్ నేను లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నా. చేంజ్ టైప్ కూడా అవసరం లేదు. చూడండి, ఇక్కడ అప్లైడ్ స్క్రిప్ట్స్. ఇది చూడండి, ఇది మనకు సోర్స్లో ఉంది కదా డేటా మొత్తం. చూడండి, నేను ఇక్కడ ఫంక్షన్ చూడండి, నేను ఫార్ములా రాస్తున్నా. దీనికి జూమ్ చేస్తున్నాను. ఇది ఫంక్షన్ ఫార్ములా బార్ కదండి. నేను ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఇది క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫంక్షన్ మీద ఇక్కడ
టేబుల్ డాట్ కాలమ్స్. చూడండి టేబుల్ డాట్ కాలమ్స్. టేబుల్ డాట్ కాలమ్స్ సోర్స్ కదండి, సోర్స్. ఎర్రర్ వచ్చింది చూడండి. ఇక్కడ టేబుల్ అనేది 2 సార్లు వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది. జస్ట్ చూడండి. సరే టేబుల్ డాట్ ఇది 2 కాలమ్స్. టేబుల్ డాట్ 2 కాలమ్స్ ఇది. చూడండి ఇప్పుడు ఫంక్షన్ ఒకసారి మళ్ళీ చూడండి. టేబుల్ డాట్ 2 కాలమ్స్. ఇది ఎందుకంటే కాలమ్స్ కన్వర్ట్ టు లిస్ట్ అన్నమాట. ఇది ఫంక్షన్. అది ఇక్కడ చూడండి, లిస్ట్ క్లిక్ చేస్తే మీకు కాలమ్స్ డేటా వచ్చేసింది చూడండి. 4 కాలమ్స్ 4 లిస్ట్గా కన్వర్ట్ అయ్యాయి. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు లిస్టులు అయితే వచ్చాయి, కానీ ఇక్కడ చూడండి నల్ వాల్యూస్ ఎట్లనే ఉన్నాయి చూడండి. నల్ వాల్యూస్ అట్లనే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి చూడండి. సో ఈ నల్ వాల్యూస్ అన్ని మనం రిమూవ్ చేయాలి. అని నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడే ఇక్కడ లిస్ట్లో కదా, ఈ లిస్ట్లో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, లిస్ట్లో ఉన్న నల్ వాల్యూస్ రిమూవ్ చేయాలి కాబట్టి లిస్ట్ డాట్ ట్రాన్స్ఫార్మ్. లిస్ట్ డాట్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ మనకు అది ఉండగా టేబుల్ డాట్ టు కాలమ్ కామా ఇక్కడ లిస్ట్ డాట్ రిమూవ్ నల్స్. చూడండి టేబుల్ డాట్ 2 కాలమ్స్ సోర్స్. ఇక్కడ మళ్ళీ లిస్ట్ 2 టైమ్స్ వచ్చింది చూడండి. చూడండి సార్ జూమ్ చేస్తున్నారు చూడండి. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మన టేబుల్ డాట్ 2 కాలమ్స్ సోర్స్, దీని ద్వారా ఏం చేసాము మనం ఏంటి లిస్ట్లుగా కన్వర్ట్ చేస్తాం, కాలమ్స్ లిస్ట్గా కన్వర్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్నటువంటి డేటాని నల్ వాల్యూస్ రిమూవ్ చేయాలి. అంటే నేను ఏం రాశాను, లిస్ట్ డాట్ ట్రాన్స్ఫార్మ్ లిస్ట్ డాట్ రిమూవ్ నల్స్. సో ఈ లిస్ట్లో ఉన్నటువంటి నల్ వాల్యూస్ రిమూవ్ అవుతాయి అన్నిట్లో ఈ ఫంక్షన్ ద్వారా. చూడండి అయినాయా, చూడండి నల్ వాల్యూస్ అన్ని రిమూవ్ అయినాయి చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేసాము, కాలమ్స్ని లిస్ట్ లాగా మార్చి నల్ వాల్యూస్ రిమూవ్ చేసాము. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఇవి చేసాం కదా, మళ్ళీ వాటిని తిరిగి కాలమ్స్ లాగా మళ్ళీ తీసుకొద్దాం. చూడండి మళ్ళీ ఫంక్షన్ మీద క్లిక్ చేస్తున్నాను, కొత్త తీసుకుంటున్నాను. ఇక్కడ దీనికి టేబుల్ డాట్ ఫ్రమ్ చూడండి టేబుల్ డాట్ ఫ్రమ్ కాలమ్స్. ఇక్కడ మళ్ళీ డబుల్ వస్తుంది చూడండి, టేబుల్ క్లిక్ చేస్తే టేబుల్ డాట్ ఫ్రమ్ కాలమ్స్. ఇది ఏంటంటే టేబుల్ డాట్ ఫ్రమ్ కాలమ్స్ ఏంటంటే ఈ లిస్ట్లో ఉన్న వాటిని మళ్ళీ టేబుల్ లాగా తీసుకురావడానికి ఫంక్షన్ రాస్తున్నాము. ఇప్పుడు చూడండి, నాకు ఇంతకుముందు ఎందుకు ఉంది, కస్టమ్ 1లో ఉన్నాయి కదా, అది ఇక్కడ చూడండి కస్టమ్ 1 ఇక్కడ వస్తుంది చూడండి. చూసారా, చూడండి ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాటిని నల్ వాల్యూస్ రిమూవ్ చేసి మళ్ళీ కాలమ్స్ తీసుకొచ్చాను ఇక్కడికి. కానీ చూడండి ఇక్కడ హెడ్డింగ్స్ వచ్చేసి హెడ్డింగ్స్ మాత్రం చూడండి, హెడ్డింగ్స్ రాలేదు, చేంజ్ అయిపోయినాయి హెడ్డింగ్స్ అని. మనకి హెడ్డింగ్స్ అనేది ఇప్పుడు మనకి హెడ్డింగ్స్ రావాలి. ఎక్కడ ఉంది సోర్స్లో చూడండి, ఇవి రావాలి హెడ్డింగ్స్. ట్రాన్సాక్షన్ ఐడి
డేట్, రీజియన్, వాల్యూ ఇవి రావాలి. చూడండి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ మాన్యువల్గా కూడా మార్చొచ్చు రీనేమ్ అని కొట్టేసి. కాకపోతే ఏంటంటే మనకు డైనమిక్గా ఇప్పుడు ఈ టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇంకా మోర్ దెన్ 20, 30, 50 అట్లా ఉంటాయి. పెద్ద బిగ్ డేటాలో అంటే పెద్ద డేటాబేస్లో అయితే 30 కాలమ్స్, 40 కాలమ్స్ ఉంటాయి. మరి అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం డైనమిక్గా దానికి కూడా ఒక ఫంక్షన్ రాద్దాం. అదేంటంటే చూడండి, ఈ టేబుల్ కాలమ్స్ కస్టమ్ 1 ఈ ఫంక్షన్ ఉంది కదా, జూమ్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో కామా పెడుతున్నాను. పెట్టి ఇక్కడ టేబుల్ డాట్ కాలమ్ నేమ్స్ ఇక్కడ చూడండి, టేబుల్ డాట్ కాలమ్ నేమ్స్ ఇక్కడ వచ్చింది కదా, ఓపెన్ పేజ్ చేస్తున్నా. టేబుల్ డాట్ ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి, టేబుల్ డాట్ కాలమ్ నేమ్స్. టేబుల్ చూడండి, టేబుల్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. ఎక్కడి నుంచి ఇది తీసుకురావాలని అడుగుతుంది. చూడండి ఇక్కడ సోర్స్ కదా, చూడండి వచ్చింది. చూడండి హెడ్డింగ్స్ అన్నీ వచ్చేసాయి. చూడండి ఇప్పుడు హెడ్డింగ్స్ వచ్చేసినాయి. మనకు జంక్ రోస్ డిలీట్ అయిపోయినాయి, జంక్ సెల్స్ అన్నీ ప్రాపర్గా వచ్చేసినాయి. చూడండి ఇక్కడ డేట్ చూడండి, డేట్ ఇక్కడ మనకి డేట్ చూడండి, ఇక్కడ టైం ఇదంతా 00 టైం అక్కర్లేదు మనకి, ఇది మనకు టైం అనవసరం. ఒక డేట్ సరిపోతుంది. మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని డేటా టైప్స్ అట్లా చూడండి, డేటా టైప్స్లో మార్చుకోండి. చూడండి ఇక్కడ నేను డేటా టైప్ క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ మనకు డేటే కావాలి కాబట్టి డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఓన్లీ డేట్ వచ్చేస్తుంది, టైం రిమూవ్ అయిపోతుంది. సో ఇదంతా ప్రాపర్గా వచ్చేసింది కదా. టేబుల్ 1 అనేది ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే జస్ట్ క్లీన్ డేటా అని పెట్టేద్దాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. హోమ్ ట్యాబ్ ఇక్కడ చూడండి, హోమ్ ట్యాబ్ క్లోజ్ అండ్ లోడ్ 2 ఆప్షన్లు ఉంటాయి చూడండి. చూడండి హోమ్ ట్యాబ్ క్లోజ్ అండ్ లోడ్, ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ 2 ఉంది. ఈ ఆప్షన్ తీసుకోండి. ఇది చూడండి ఇక్కడ టేబుల్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీటా, న్యూ వర్క్ షీటా అని అడుగుతుంది. మనం ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఇదే షీట్లో మనం తీసుకుందాం. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో ఇక్కడే పక్కన తీసుకుందాం, మీకు అర్థమైపోతుంది. చూడండి జంక్ రోస్ రిమూవ్ అయిపోయాయి, డైనమిక్గా రోస్ అన్ని ఫిట్ అయిపోయాయి. చూడండి ఫస్ట్ రో ఏంటి, 11 న్యూఢిల్లీ, ఇక్కడ న్యూఢిల్లీ ఇక్కడికి వచ్చేసింది 36. సేమ్ T11 2 Jan ముంబై 73 ఇది ఇక్కడికి వచ్చేసింది. సో ఇదండి, ఇట్లా మీరు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా చేయండి. పవర్ క్వెరీ ద్వారా ఈజీగా ఉంటుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.